సంఖ్యాకాండము 25వ అధ్యాయము. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడును అయిన ఫినెహాసు ఇజ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇజ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను. ఇదిగో, మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కనుల ఎదుటను ఇజ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజారు కుమారుడును అయిన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇజ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవున్నట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడును అయిన ఫినెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తానూ ఓర్వలేకపోవుట వలన ఇజ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను. కనుక నేను ఓర్వలేకయుండియు ఇజ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలవాడై ఇజ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమ్మి. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కోజ్బీ. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయ్యుండెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులయ్యున్నారు. వారిని బాధపెట్టి హతము చెయ్యుడి. వారు తంత్రములు చేసి పేయోరు సంతతిలోనూ తెగులు దినమందు పేయోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయు అయిన కోజ్బీ సంగతిలోనూ మిమ్మును మోసపుచ్చిరి.